2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌల సూర్య సాధన 60th ఎపిసోడ్ అన్నాను. Yeah. కానీ యూనివర్సల్ ఎపిసోడ్ అనుకోవచ్చు దీన్ని. Yeah. Hmm. ఏ పని చేసినా నాకు బోర్ కొట్టేస్తుంది. Hmm. అసలు ఏం చేయాలి అప్పుడు? Yeah. ఎందుకంటే కొంతమంది నాకు లైఫ్ బోర్ కొట్టేసింది అంటారు, కొంతమంది నేను చేస్తున్న పని బోర్ కొట్టేసింది అంటారు, కొంతమంది సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు, చూసిన ఒక బోర్ కొట్టేసి పక్కన పెట్టేసి వచ్చేస్తూ ఉంటారు. ఏది పడితే అది చేసేస్తూ ఉంటారు. ఆ టైంలో బోర్ కొట్టినప్పుడు అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? బోర్ దేనికి సంబంధించి ఎప్పుడు కూడా రెండు భయంకరమైన మాటల్లో బోర్ ఒకటి. నాకు బోరు కొడుతుంది అనే దాంట్లో ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకంటే జీవితంలో ఏదో హై పీక్ ఉంది, అది వస్తేనే నాకు హ్యాపీనెస్, అది లేకపోతే మిగతాదంతా బోర్ కొడుతుంది అనేది మోస్ట్ డేంజరస్ స్పేస్ టు లివ్. చాలామంది కిక్కు కోసం తాగుతారు, కిక్ వచ్చింది అంటారు, అది 2 బాటిల్ అవుతుంది, 4 బాటిల్, 5 బాటిల్, 10 బాటిల్ దాకా నాకు కిక్ ఎక్కట్లేదురా అంటారు. డిడ్ అబ్జర్వ్ దట్? Yes. దట్ ఈస్ ద బ్రెయిన్స్ ప్యాటర్న్. నువ్వు ఏదో గొప్పగా ఉంటుంది లైఫ్ అని ఊహ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నీకు ఈ మిగతావన్నీ బోర్ అనిపిస్తాయి. సో దట్స్ ఎ డేంజరస్ స్పేస్ టు లివ్. ఊరికే బోరు కొట్టడం. బట్ నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవడానికి ఉన్న పొజిషన్ని బోరు కొట్టేలాగా చేసుకుని తొందరగా బోరు కొట్టించుకోవాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ట్రై చేయాలి. జీవితం మాత్రం బోర్ కొట్టకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా స్పిరిచువల్లీ డీప్ కనెక్షన్ ఉన్న మాట ఇది. దట్ ఎప్పుడైతే నీకు నీ లైఫే బోరు కొడుతుందో, నీ మైండ్ డౌన్వర్డ్ స్పైరల్కి వెళ్ళిపోతుంది, రాంగ్ వేలోకి వెళ్ళిపోతుంది, లోన్లీనెస్, మన లోపల ఒక అంతర్గతంగా ఖాళీ భావన, లోన్లీనెస్ ఆర్ సాడ్నెస్, మూడ్ ఉండట్లేదు, మూడ్ ఎప్పుడూ హ్యాపీగా రావట్లేదు అనేవి, బోరు కొడుతుంది అనేవి చాలా డేంజరస్ స్పేస్ టు లివ్ ఫర్ లాంగ్ టైం. ఎక్కువసేపు ఆ బోరులో బ్రతకద్దు. ఏది చేసినా బోరు కొడుతుందని నీకు నువ్వు 10 సార్లు చెప్పుకోవద్దు. బికాజ్ మైండ్ అక్కడ పట్టి గుంజేస్తుంది, కిందకి కంపల్సరిగా కింద గుంజేస్తుంది. అందుకని బోరులో ఎక్కువసేపు బ్రతకూడదు. బోరు కొట్టే వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఇంకేదో గొప్ప అద్భుతంగా ఉంటుంది, దానికోసం నేను చెయ్యాలి అనే దాంట్లో వెళ్తారు. తప్పు. లైఫ్లో ఏది కూడా నిన్ను అన్ని రోజులు సాటిస్ఫై చేస్తూ ఉండదు. పెద్ద కారు కొనుక్కోవాలండి ఓ రోజు అన్నారు, కొన్నావే అనుకోపో, ఎన్ని రోజులు చూపిస్తావు? ఎన్ని రోజులు ఫేస్బుక్లో అవే ఫోటోలు పెడతావు? ఎన్ని రోజులు పెట్టగలం? ఒక రోజు పెడతాం, 2 రోజులు తర్వాత కారు బోర్ కొట్టేసింది కదా, వాట్ నెక్స్ట్? అందుకనే లైఫ్ని ఎప్పుడు పీక్లో బ్రతకకూడదు. లైఫ్లో ఎప్పుడు ఆ బ్యాలెన్స్ బ్రతకాలి. ఒక హ్యాపీనెస్, ఒక సాడ్నెస్ ఉంటుంది లైఫ్లో. ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది. ప్లస్ వచ్చినప్పుడు ఎగిరిపోయి, మైనస్ వచ్చినప్పుడు కురింగిపోయి కాకుండా ఆ స్థిత ప్రజ్ఞతలో బ్రతకాలి. బికాస్ బోర్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్. నాకు బోర్, ఇప్పుడు పిల్లల్లో మనం పాండమిక్గా చూస్తున్నాం, వాళ్ళు ఒక్క నిమిషం ఖాళీగా కూర్చోలేరు తెలుసా. బోర్ కొడుతుంది ఏదైనా చేయాలి. నిజంగా డేంజరస్ ప్లేస్ టు లివ్. ఏదో ఒకటి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే కానీ నేను ఆనందంగా ఉండలేను. ఇట్స్ అ మోస్ట్ డేంజరస్ థింగ్. ఎవ్వరూ ఆ పొజిషన్లోకి వెళ్ళకూడదు. లైఫే బోర్ కొట్టేసింది, ఏం చేసినా బోర్ కొడుతుంది అంటే అసలు ఆ థాట్ నుంచి వెంటనే పారిపోవాలి. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుందంటే నీకు లైఫ్లో నేను ఏది ఎక్సైట్ చేయదు, ఇంకా ఏది హ్యాపీనెస్ ఇవ్వదు. అందుకే మనకి ఎప్పుడు చిన్న వాటికి ఆనందపడరా అంటారు. చిన్న వాటికి ఆనందపడు. పూరి సరిగ్గా పొంగితే ఆనందపడు. నీకు నిజంగా ఒక పానీపూరి ఎక్స్ట్రా వస్తే ఆనందపడు. చిన్న వాటికి ఆనందం వెతుకు. ఎందుకంటే స్మాల్ థింగ్స్లోనే నీకు హ్యాపీనెస్ ఎక్కువ రోజులు ఉంటుంది. నీకు అదేదో గోల్ సాధిస్తే, ఎంతమంది ఉన్నారండి అట్లా డబుల్ పిహెచ్డీస్ చేసి, డబుల్ ఐఐటీస్ చేసి, ఫిజిక్స్లో చాలా గొప్ప వాళ్ళే, ఏమీ చేయలేక బోర్ అనే లైఫ్లో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. బికాస్ దే థింక్ అవతల ఒడ్డున ఆనందం ఉంది, అక్కడేదో జరిగితే నాకు మస్తు మజా వస్తుంది అని. అక్కడేం జరగదురా బాబు, సింపుల్. అది దూరంగా ఉండే కొండలు నున్నగా అనిపిస్తాయి, నడుస్తుంటే తెలుస్తుంది అంతా మొత్తం రాళ్ళు ఉన్నాయని. అలాగా అదేదో చేస్తే ఈ బోర్ నుంచి దాటుతాను అనుకుంటారు. ఏదో బోర్ కొట్టింది, ఫోన్ చూసావు, ఎంతసేపు చూస్తావు? ఎంతసేపు నీకు అది ఇస్తుంది? ఇవ్వదు. ఆ స్థితికి రావడమే చాలా చాలా ముఖ్యం. దట్ నో ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఫార్ మై హ్యాపీనెస్. నేను సుఖంగా సంతోషంగా ఉండడానికి నాకు ఇతరుల బయట నుంచి వచ్చే ఏది అవసరము లేదు. ఎలా ఉన్నానో నాతో నేను అలా సంతోషంగా ఉన్నాను అనే స్థితి తెచ్చుకోవాలి.
వెరీ పవర్ఫుల్. అప్పుడు ఏది బోర్ కొట్టదు, ఏది మన టూ మచ్గా ఎక్సైట్ చేయదు, అన్నీ అట్లా వెళ్తుంది. హ్యాపీగా ఉంటాం లోపల. ఇది జరిగితే ఆనందం, జరగకపోతే బాధ, రెండూ లేవు. సో నౌ యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ వేర్ హ్యాపీగా ఉన్న మీరు లైఫ్ని గడుపుతున్నారు. లైఫ్ గడిపితే హ్యాపీగా వచ్చేది కాదు. సో ఏదైనా బోర్ కొట్టి అట్లా రెగ్యులర్గా బోర్ అని అనిపిస్తుందంటే ఫస్ట్ థింగ్ చేంజ్ దట్ పొజిషన్. మీ పాస్చర్ ఎక్కడో తప్పు ఉంది, ద ఫిజికల్ సెన్స్ని మార్చాలి. ఓకే, మేము నేర్పిస్తాము నడుము మీద, ఇది ద పవర్ పోజ్ అంటాం. నడుము మీద చేతి పెట్టుకుని నించోవాలి కాసేపు, పవర్ పోజ్ మార్చాలి. మన లోపల ఉన్న థాట్ ప్రాసెస్లు మార్చాలి. ఏవైతే మన బోర్ కొట్టిస్తున్నాయో ఆ బోర్ని ఎక్కువసేపు చేస్తాను, అది నాకు ఎక్సైట్మెంట్ ఇవ్వకపోయినా చెయ్యాల్సిన పని చేస్తాను అని ఉండాలి. నాకు భార్య బోర్ కొట్టేసిందండి, పిల్లలు బోర్ కొట్టేశారండి, ఉండదు. చెయ్యాల్సిన డ్యూటీ చెయ్యాలంతే. తల్లిదండ్రులు బోరు కొట్టకూడదు, అంతే. నాకు ఆఫీస్ బోర్ కొట్టకూడదు, నాకు డబ్బులు ఇస్తుంది, నాకు ఉండాలంతే. కొన్ని చెయ్యాల్సినవి చెయ్యాలి. ప్రతి దాంట్లోనూ మీనింగు, పర్పస్ వెతకకండి. దీనివల్ల ఈ బోర్ అనే దాంట్ నుంచి బయటకు వస్తారు. లేకపోతే ప్రతిదీ ఒక పర్పస్, ఒక మీనింగ్. ఎందుకు జరిగిందంటే అవసరం లేదు, అన్నీ నీకు తెలిసి జరగాల, ఏం అవసరం లేదు. ఉన్న దాంట్లో ఉండు, సంతోషంగా ఉండు, ఏమీ కాదు. లేకపోతే బోర్ అనే ఒక మహమ్మారి ఇట్లా గుంజేస్తుంది. పిల్లలకు 2 minutes ఫోన్ లేకపోతే బోర్ కొడుతుంది. ఒక నెక్స్ట్ జనరేషన్ అంతా పాండమిక్ తయారు చేస్తున్నాం మనం. బోర్, ఇది ఎక్సైట్ చేయదు, ఇంకోటి ఏదైనా, అది ఎక్సైట్ చేయదు, ఇంకోటి ఏదైనా. మీరు ఇప్పుడు హోటల్లో చూసారా, ఎవ్రీ సండేస్ మీరు బయట హోటల్స్, ఏంట్రా ఏమి ఇంట్లో ఏం తినకూడదు, ఏదో సంథింగ్ న్యూ, అదేదో ఉంటుంది, అదేదో ఆనందం ఇస్తుంది అని తిరుగుతూ ఉంటారు. తిరిగి ఓ రోజు తెలుస్తుంది ఎక్కడా లేదురా భయ ఆనందం, ఇక్కడే ఉంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే బోర్ అనేది నిజంగానే కొడుతుంది, ఒకరోజు జీవితం మీద కొడుతుంది, జాగ్రత్త పడాలి. జీవితం మీద కొట్టినప్పుడే తెలిసి వస్తుంది. ఎనీవేస్ వెరీ గుడ్ నరేషన్ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ దాంతోపాటు వెరీ మీనింగ్ఫుల్ వీడియో. యా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి. చాలామంది క్లాసెస్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి అడుగుతున్నారు. క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు ఈ ఏప్రిల్లో? ఈ ఏప్రిల్ 20th మనం క్లాస్ చేసుకుందాం. 5 days కౌళ సూర్య సాధన, అండ్ మార్నింగ్ 6 to 7 జూమ్లో ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. సాధన చేసుకోవడానికి 41 days ఒక మంచి మెథడాలజీ. ఓకే, నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్పిస్తా. దాని తర్వాత 41 days సపోర్ట్ ఎట్లాగో నేను ఇస్తాను. సో మంచి సాధన చేసుకోవాలనుకుంటే ఈ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. ఏప్రిల్ 20th ఉంటుంది. కింద ఇస్తున్న నెంబర్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.